MRR న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, MRR న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, MRR న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న MRR న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న MRR న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని MRR న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు అందరికీ నమస్కారం. వరకప్పుడు జలసాధన సమితి ఇది సుమారుగా 1994 నుంచి కూడా ఆ రోజు ఉన్న యువత ఉద్యమాలు చేశారు. మొన్న 2019 ముందు అంటే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి 19 మధ్య కాలంలో మా మిత్రుడు పల్నాడు సీను ఆధ్వర్యంలో, అదేవిధంగా గిరిజన సంఘాలకు సంబంధించి కృష్ణనాయకుడు ఆ 2014 నుంచి 19 మధ్య కాలంలో ఉద్యమం బాగా చేయగలిగాం, కొంత కదలిక తెచ్చగలిగాం. మళ్ళీ 19 నుంచి 24 మధ్య కాలంలో ఉద్యమాన్ని మరింత రూపం దాల్చి ముందుకు తీసుకెళ్ళలేకపోవడం జరిగింది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజలు మద్దతు ఇవ్వమని అడుగుతున్నాం. ఈ సందర్భంగా మేము ఇక్కడి నుంచి వచ్చి మాట్లాడే వాళ్ళందరం కూడా ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిమో, ఏ జూలకంటి బ్రహ్మానందరెడ్డిమో కాదు. మేము సామాన్యులు. ఈ సామాన్యులను ఎవరి కోసం పనిచేస్తున్నాం అంటే సామాన్యుల కోసమే అడుగుతున్నాం. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మన కోసం మనం చేసే పోరాటంలో మీ అందరూ కూడా కలిసి రండి. ఇది ఒక తరానికి కాదు, ఇప్పటికీ దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయితే ఈ దేశంలో 1958లో మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు మనకి కోస్టల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వరకుపుడి చెల కట్టాలనేది అప్పుడు ఇచ్చిన ప్రాజెక్టు రిపోర్టు. కానీ ఇప్పటికి కూడా దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మాచర్ల నియోజకవర్గానికి ఇప్పటికి 16 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 13 మంది ఎమ్మెల్యేలుగా గెలిస్తే అందులో 7 కేవలం వెల్దుర్తి మండలం నుంచే ఎమ్మెల్యేలుగా గెలిచారు. చూడండి, వెల్దుర్తి మండలం మాచర్ల నియోజకవర్గాలను శాసిస్తుంది. వెల్దుర్తి మండలం లేని మాచర్ల నియోజకవర్గం లేదు. అటువంటి వెల్దుర్తి మండలం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి మేమందరం పల్నాడు పులులం, పల్నాడు సింహాలను, మేము టైగర్లం, హీరోలం అని చెప్పుకుంటూ మరి ఎందుకు మీరు మీ ప్రాంతంలో మీరు పుట్టిన గ్రామాలలో మంచినీళ్ళు తెప్పించుకోవడానికి మీకు సామర్థ్యం లేదా అని సందర్భంగా అడుగుతున్నాం. మీరు పుట్టిన గ్రామానికి నీళ్లు లేక, మీరు పుట్టిన గ్రామంలో మీ అన్నదమ్ములు, మీ తమ్ముళ్ళు, మీ స్నేహితులు, మీ బంధువులు 1000 ఎకరాలలో బోరేయించుకొని నీరు తీసుకొచ్చుకొని పంటలు పండిస్తుంటే మీకు అధికారం ఉండి, మీ చేతిలో పదవి ఉండి, మీ చేతిలో సామర్థ్యం ఉండి కూడా ఎందుకు వరికపుడి సెలను మీరు నిర్మించలేకపోతున్నారు? అంటే ఇది మీరు పల్నాడు పుల్లు కాదా, అవునా అనేది ఈ సందర్భంగా మిమ్మల్ని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా మీ యొక్క అనుచరులు ఏమంటున్నారు? పల్నాడు పుల్లు అంటున్నారు, సింహాలు అంటున్నారు. మరి మీరు సింహాలు పుల్లు అయితే మన ప్రాంతంలో మన ప్రజలు, మన అన్నదమ్ములు మన చుట్టూ కలిసి మెలిసి మనతో పాటు పెరిగిన ప్రజలు నీళ్లు లేక బోర్లు ఎండిపోయి పంటలు పండక ఇబ్బందులు పడుతుంటే మరి మీకెందుకు ఇవి పట్టట్లేదని ఈ సందర్భంగా వరకుపుడి చెల జలసాధన సమితి తరఫున మేము ఈ ప్రాంతం నుంచి ఎన్నికవుతున్న ఎమ్మెల్యేలని డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, మీకు దండం పెడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వరకుపుడి చెల జలసాధన సమితి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఇది ప్రజల్లో వాళ్ళ యొక్క ప్రజల మనసుల్లో ఈ యొక్క ఉద్యమం యొక్క ఆకాంక్షను రగిలిస్తాం. గ్రామాన మా శక్తి వంచన లేకుండా ప్రజల మధ్యకి ఈ అంశాన్ని తీసుకెళ్లి వాళ్ళలో చైతన్యాన్ని రగిలించి మళ్ళీ మిమ్మల్ని అడిగే స్థితికి ప్రజలను తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.